హోల్ వరల్డ్, ఎస్పెషల్లీ మన హోల్ ఇండియా అనుకోండి, కంప్లీట్‌గా రామోజీ ఫిలిం సిటీ వైపే ఉండే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ గానీ, అటు ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్స్ గానీ కంప్లీట్ రామోజీ ఫిలిం సిటీని ప్యాక్ చేసి పెట్టారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ దుద్యాల. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్, షేర్ అండ్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా గుద్దండి. గైస్, నౌ నిన్న మనకు జరిగిన డిజ్నీ హాట్‌స్టార్‌లో అట్ ద సేమ్ టైం రామోజీ ఫిలిం సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్, దీని గురించి ఒక చిన్న రివ్యూ ఇవ్వబోతున్నాను. సో గైస్, లెట్స్ గెట్ స్ట్రేట్ ఇన్ టు ద వీడియో. అండ్ రామోజీ ఫిలిం సిటీ కంప్లీట్ ఎర్త్ షాటరింగ్ లాగా అనిపించింది. ఆ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంట్రీ కానీ, అసలు వాళ్ళు ఒక సంఖ్యలో బైక్ ర్యాలీస్, జీప్ ర్యాలీస్ కానీ ఇవన్నీ చూస్తే అయితే అసలు ఆస్ట్రక్ అయిపోయిన, షెల్ షాక్లో ఉండే. ఏంది ఇంత వెయిట్ చేస్తున్నారా ఈ మూవీ కోసం? ఎస్, వెయిట్ చేస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళ ఫేవరెట్ స్టార్, మన ఇండియన్ #1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారితో లాంచ్ కాబోతున్నారు. లాంచ్ ఇన్ ద సెన్స్ ఈ మూవీ స్టార్ట్ కాబోతుందని. ఆ ఈవెంట్, మనకు మెగా ఈవెంట్, గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవడానికి ఉర్రూతలు పరుగెత్తులు పెట్టుకుంటూ వెళ్ళారు. సో గైస్, ఈ ట్రైలర్, ఈ లాంచ్ ఈవెంట్ రివ్యూ గురించి చెప్పాలంటే రైట్ ఎట్ ద స్టార్ట్ మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఎప్పుడైతే లైవ్ అనేది స్టార్ట్ అయిందో, ఒక లాంగ్ యాంగిల్ నుంచి ఒక 100 ఫీట్ ఎల్ఈడి స్క్రీన్ పెట్టడం జరిగింది. ఆ 100 ఫీట్ ఎల్ఈడి స్క్రీన్లో వారణాసి అనే సిటీ, వారణాసిది మనకు ఒక వాల్పేపర్ అనొచ్చు, లేకుంటే ఒక వరల్డ్ని చూపెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక ప్రాపర్ డీటెయిలింగ్గా మీరు గమనిస్తే, అటు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ టు ద 100 ఫీట్ ఎల్ఈడి స్క్రీన్ పక్కన కూడా సెట్ వేసి మనకు ఒక లాంగ్ షాట్లో కంప్లీట్ వారణాసి సిటీ లుక్ అనేది ఒక ఫీల్ తీసుకొచ్చారు. నేనైతే అసలు షెల్ షాక్ అయిపోయిన లాంగ్ షాట్ చూసి కంప్లీట్ ఏదో వారణాసి సిటీ చూస్తున్నట్టు అనిపించింది, ఆ 100 ఫీట్ ఎల్ఈడి లైటింగ్తో పాటు. అండ్ ఆ తర్వాత మన యాంకర్స్ సుమా కానీ, ఆశీష్ కానీ. సుమా అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఆశీష్ అయితే ఒక కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. తను ఒక నార్త్ పర్సన్, తనకు అంత అవగాహన లేదు మన సౌత్లో ఎలా చేయాలి యాంకరింగ్ అని. బట్ నాకు తెలిసి సుమా గారు ఈజ్ ఇనఫ్. సుమా గారు కంప్లీట్ ఓవర్ షాడోడ్. సుమా గారు ఈజ్ పర్ఫెక్ట్ యాజ్ అన్ యాంకర్. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నాం. కానీ ఈ స్టేజ్, ఇంత పెద్ద స్టేజ్, ఒక గ్లోబ్ ట్రాటర్, ఒక గ్లోబల్ ఈవెంట్, కానీ సుమా గారు హ్యాండిల్డ్ వెరీ పర్ఫెక్ట్లీ. చాలా బాగా హ్యాండిల్ చేసింది సుమా గారు. హ్యాట్స్ ఆఫ్ టు సుమా గారు. అండ్ ఆశీష్ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద, అసలు సింక్లో లేకుండే. సో గైస్, తనని కూడా నాకు తెలిసి మధ్యలో కొన్ని పార్ట్స్ తర్వాత ఆపేసినట్టు అనిపించింది క్లియర్ కట్గా. అది యాంకర్స్ గురించి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన స్కిట్. ఫస్ట్ మన శృతి హాసన్ ఏదైతే సాంగ్ తను పాడిందో, ఆ పాట తను పర్ఫామ్ చేసింది. టెర్రిఫిక్ ఉండే, ఆ సాంగ్ టెర్రిఫిక్ ఉండే. అసలు రామోజీ ఫిలిం సిటీ ఊగింది ఆ సాంగ్కి, అట్లా అనిపించింది. బ్యూటిఫుల్. నెక్స్ట్ వచ్చేసి మన ఫస్ట్ స్పీచ్ బై మన ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గారు చాలా బాగా మాట్లాడాడు. అండ్ మెయిన్ థింగ్, ఒక 15 years వెయిట్ చేశాడంట దీని గురించి. కానీ ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. హీ వాజ్ వెరీ 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 హ్యాపీ అండ్ హీ వాజ్ వెయిటింగ్ అనమాట. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు జనాలకు తీసుకెళ్తాను, ఆ జనాలు చూసి సంతోషపడాలనేది ఆయన క్లియర్గా ఫేస్లో కనబడుతుంది. ఇంకా కంప్లీట్ ఇంగ్లీష్లో మాట్లాడాడు. అంటే గ్లోబల్ ఈవెంట్ అని అందరు వినాలి అని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడాడు అనుకుంటా. అండ్ ఫైనల్ టచింగ్ మాత్రం ఒకటి, దిస్ విల్ కమ్ ఇమీడియట్లీ అని అన్నాడు. అది ఒక పెద్ద, సుమా గారు దాన్ని పట్టుకొని ట్రాక్ చేస్తా పోయింది ఆ మాటని. ఎందుకంటే దిస్ విల్ కమ్ ఇమీడియట్లీ అనేది రాజమౌళి గారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. సో గైస్, ఆ కేఎల్ నారాయణ స్పీచ్ వాస్ టెరిఫిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎంఎం కీరవాణి గారు. కీరవాణి స్పీచ్ మాత్రం అవుట్ స్టాండింగ్. అసలు ఆయన ఏ వేలో అయితే ఒక ఫ్లాట్ గురించి మాట్లాడాడు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ ఫ్లాట్ గురించి మాట్లాడి దాన్ని పోకిరి సినిమా డైలాగ్కి కనెక్ట్ చేసి అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడం, అసలు హైలైట్ ఆఫ్ ద ఈవెంట్ స్పీచ్ అని చెప్పొచ్చు క్లియర్ కట్గా. టెర్రిఫిక్, అసలు టెర్రిఫిక్. చాలా బాగా మాట్లాడాడు స్పీచ్. ద సేమ్ టైం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోని ఫ్లాట్ టైల్స్ వేస్తున్నారంట, ఇవన్నీ అవుట్ స్టాండింగ్, పర్ఫెక్ట్, భలే సింక్ అయింది. అండ్ క్రౌడ్ కూడా కంప్లీట్ ఎరప్ట్ అయిపోయింది ఆ స్పీచ్ తోని. నెక్స్ట్ వచ్చేసి మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా.
చాలా రోజుల తర్వాత చెప్తుంది తను ఏంటంటే, నేను మళ్ళీ ఇట్లా తెలుగు ఇండస్ట్రీలో లేకుంటే ఇండియాలో ఇంత పెద్ద సినిమాతోని ఒక లాంచ్ అయితా మళ్ళీ అనేది తను క్లియర్ కట్‌గా చెప్పింది. సో, టెర్రిఫిక్ స్పీచ్. తను కూడా బాబ్ అని చెప్పింది. ఏమని పిలవాలి? బాబ్ అని పిలవాలనా? లయన్ అని పిలవాలనా? నాకైతే ఎంబీఏ తను అని చెప్పింది. తను తన ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ అని క్లియర్ కట్‌గా చెప్పింది. చాలా షీ లుక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ. చాలా బాగుంది. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ ప్రియాంక చోప్రా గారు. అండ్ అక్కడ వరకు ప్రియాంక చోప్రా గారు స్పీచ్ అయింది. దాని తర్వాత మధ్యలో వచ్చిన చిన్న చిన్న స్కిట్స్, కొద్దిగా ఆడియో సౌండ్ కానీ, ఆ మైక్ సౌండ్ కానీ ఒక రీసౌండ్ కొడుతుండే మధ్య మధ్యలో. అది కొద్దిగా డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. ఇంకా ఆశీష్ అయితే కంప్లీట్ అవుట్ ఆఫ్ సింక్ ఉండే. ఆశీష్ అయితే అవసరమే లేకుండే ఈ ఈవెంట్‌కి. అండ్ మన నెక్స్ట్ స్పీచ్ వచ్చేసరికి మన రాజమౌళి గారు. రాజమౌళి గారి స్పీచ్ మాత్రం సూపర్బ్ అని చెప్పొచ్చు. చాలా అంటే నిద్ర లేకుండా కనబడుతున్నట్టు క్లియర్ కట్‌గా కనిపించింది. రౌండ్ ద క్లాక్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనేది తన ఫేస్‌లో క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. బట్ ద వే హీ హ్యాండిల్డ్ మొత్తం సెటప్ గానీ, ఎవ్రీథింగ్ ఎవ్రీ డీటెయిలింగ్ దీంట్లో కూడా అట్ ద సేమ్ టైమ్ స్క్రిప్ట్ గానీ, ఇదంతా ప్రాపర్ రాజమౌళి స్క్రిప్ట్ లానే అనిపించింది. ద వే హీ హ్యాండిల్డ్, ద వే హీ మాట్లాడడం గానీ, మహేష్ గురించి ఎక్కువ మాట్లాడడు. మహేష్ గురించి ఒక క్వాలిటీ ఉంది. ఫోన్ వాడడు. ఫోన్ కార్‌లో పెట్టిండంటే వర్క్ చేసుకొని మళ్ళీ కార్‌లోకెళ్ళినంకనే ఆ ఫోన్ టచ్ చేస్తాడు. అది మాత్రం నేను ఖచ్చితంగా నేర్చుకుంటా మహేష్ బాబు నుంచి అని చాలా బాగా మాట్లాడాడు. అండ్ రాజమౌళి గారు తర్వాత మనకు మెయిన్ ట్రైలర్ ప్లే చేద్దామని 100 ఫీట్ ఎల్ఈడీ స్క్రీన్ పైన అనుకున్నారు. అది కొద్దిగా డిసప్పాయింట్‌మెంట్ లాగా టర్న్ ఔట్ అయింది. అండ్ అక్కడి నుంచి కొద్దిగా డల్ అయిపోయింది మూవ్‌మెంట్ ఎంత. ఎందుకంటే అది ప్లే అవుతదో లేదో, ఆ జనరేటర్ సపోర్ట్ చేస్తాయో లేదో, ఎందుకంటే వాళ్ళు టెస్టింగ్ చేయలేరంట. బిఫోర్ ఒక రోజు ముందు టెస్టింగ్ చేద్దాం అనుకుంటే ఎవరో డ్రోన్ తీసుకొచ్చి రికార్డ్ చేద్దామని ఏదేదో అయినాయంట ప్లానింగ్స్. ఎందుకు చేస్తారో అలా నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి వేల కోట్లు పెట్టి స్పెండ్ చేసి మనకు ఒక విజువల్ స్పెక్టకల్, మనకు వాళ్ళు విజన్ ఎలా చూపిద్దామని మనకు అనుకుంటున్నారో అంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు అలా చూపెట్టలేకపోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎన్నో రోజుల కష్టం అండ్ అట్ ద సేమ్ టైం ఎంతో మంది కూడిన కష్టం ఇది. సో గైస్, అలా చేయకండి. ఇలాంటి చిల్లర లెక్కలు చేస్తే అది మంచిది కాదు. తను ఒక ఇండియన్ నంబర్ 1 డైరెక్టర్. తను ఒక వరల్డ్ లెవెల్‌కి తీసుకెళ్ళబోతున్నాడు ఈ సినిమాని. సో గైస్, ఆ రెస్పెక్ట్ అనేది ఉంచండి. రాజమౌళి అంటే నంబర్ 1 డైరెక్టర్. సో గివ్ హిమ్ దట్ రెస్పెక్ట్ ప్లీజ్. అండ్ ఇక ట్రైలర్ విషయానికొస్తే చాలా ట్రై చేశారు ఒక 15-20 మినిట్స్ వరకు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది రాజమౌళి కాబట్టి 100% వర్కౌట్ చేశాడు. అండ్ ఆ 100 ఫీట్ ఎల్ఈడి మీద ఆ ట్రైలర్ ప్లే చేస్తే అక్కడున్న జనం మాత్రం ఉర్రూతలు ఊగిపోయింది. కంప్లీట్ ఆ స్లోగన్స్ అక్కడ సౌండింగ్ ఇస్తే మనకు ఇంట్లో రీసౌండింగ్ అయింది. టెర్రిఫిక్. కానీ నాకు పర్సనల్‌గా ఇక్కడ నుంచి ఆ స్క్రీన్ మీద చూస్తే నాకు అంత అర్థం కాలేదు ట్రైలర్. కానీ ఒక్కసారి ఆ ట్రైలర్ అయిపోయినంక మన ఇమ్మీడియేట్‌గా మనకు టీవీలో ఇమ్మీడియేట్‌గా ప్లే అయింది. అసలు అది చూసి అయితే నాకు అసలు మెంటల్ ఎక్కిపోయింది. ఏం తీసిండు అసలు, ఏంది ఇదంతా? అసలు రాజమౌళియేనా? అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెవర్ బిఫోర్ అన్నట్టు, ఇంకా మోర్ అన్నట్టు అంటే దానికి 100 టైమ్స్ తీసిండు రాజమౌళి. హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారు. అసలు స్పెల్ బౌండ్. ఎక్కడైతే కొద్ది డిసప్పాయింట్‌మెంట్ అనిపించిందో మనకు ఈవెంట్‌లో, జస్ట్ ఆ మెయిన్ థింగ్ వాస్ ట్రైలర్ ఇస్ గ్లింప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ మహేష్ బాబు లుక్ చాలా ఇంపార్టెంట్. ఇవి బాగుంటే అన్ని బాగున్నట్టే. ఇది నేనైతే ట్రైలర్ మాత్రము 100% సూపర్ ఉంటది అని గట్టిగా ఫిక్స్ అయి కూర్చున్నా. ఎందుకంటే మన రాజమౌళి, మాస్టర్ రాజమౌళి, మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ రాజమౌళి గురించి మనకు తెలిసిందే. 100 టైమ్స్ పక్కన పెట్టండి. ఇది 10,000 టైమ్స్ బాగుంది ట్రైలర్. 10,000 టైమ్స్ ఇచ్చిండంటే నేను జస్ట్ చూస్తుండిపోయినాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది అయిపోగానే ఇమీడియట్ మళ్ళీ రాజమౌళి గారు మైక్ తీసుకొని మాట్లాడడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చాలా బాగా మాట్లాడాడు. అండ్ తను రాముడి గెటప్‌లో కనబడుతున్నాడు అని చెప్పాడు. అండ్ తనకు ఒక గెటప్ అసలు ఫస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేను. రాముడి గెటప్‌లో ఎలా ఉంటాడో. కానీ తను రెడీ అయ్యి వచ్చేసరికి అస్సలు ఔట్‌స్టాండింగ్ అంటే ఔట్‌స్టాండింగ్ అనిపించిండు. అండ్ క్లియర్ కట్‌గా మనకు చెప్పాడు.
అండ్ ఎస్పెషలీ మెయిన్ హైలైట్ ఆఫ్ ద మన ఈవెంట్ మన విజేంద్ర వర్మ గారు, మర్చిపోయాను, అది మాత్రం టెరిఫిక్ స్పీచ్. తను చెప్పాడు 30 minutes ఏదైతే మహేష్ బాబుది ఒక శ్రీరాముడు గెటపో లేకుంటే ఏదో సంథింగ్ వితౌట్ సిజిఐ ఇంకా అవన్నీ కాలేదంట, అయినా చూసిండట. స్పెల్ బౌండ్ ఆయన యాక్టింగ్ కి పిచ్చి లేచిపోయింది. ఇంకా అది విత్ సిజిఐ విఎఫ్ఎక్స్ ఇవన్నీ తోడై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయితే ఇక మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం పిచ్చోళ్ళు అయిపోతారు అన్నట్టు చెప్పిండు. సో అది ఒకటి. నెక్స్ట్ మనం మహేష్ బాబు ఎంట్రీ అయితే సూపర్. నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ కైండ్ ఆఫ్ అన్ ఎంట్రీ. తను రాజమౌళి గారు ఏదనుకుంటున్నారో ఆ నంది పైన మహేష్ బాబుని చూపించి తను ప్రజెంట్ చేద్దామని, అంటే జనాల లోపలికి ఈ క్యారెక్టర్ కానీ ఇలా ఉండబోతుంది అనేది ప్రజెంట్ చేయాలని ఆ నంది పైన చూపెట్టడం జరిగింది. సూపర్. మహేష్ బాబు అయితే సూపర్ స్మార్ట్ గా ఉన్నాడు. అసలు అవుట్ స్టాండింగ్ మహేష్ బాబుని అలా చూడడం. అండ్ తర్వాత హైలైట్ ఏంటంటే ఆ పైకి తీసుకెళ్లి మహేష్ బాబుని నిలబెట్టిపిచ్చి మాట్లాడిపియడం, అట్ ద సేమ్ టైం ఫైర్ క్రాకర్స్ బర్న్ కావడం, ఆ రిబ్బన్స్ పడడం, అసలు ఇది కంప్లీట్ ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా అనిపించింది. అండ్ ఫ్యాన్స్ మాత్రం పిచ్చోళ్ళు అయిపోయారు, క్రేజీ అయిపోయారు. ఒకటే స్లోగన్, జై బాబు జై బాబు, అంతే. కంప్లీట్ ఆ రామోజీ ఫిలిం సిటీ దద్దరిల్లిపోయింది ఆ స్లోగన్స్ తోని. అండ్ చాలా బాగా మాట్లాడాడు మహేష్ బాబు. నా 100 కాదు, 200 కాదు, 300% ఏది కావాలన్నా రాజమౌళి కోసం నేను అది చేస్తాను అని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అండ్ అమేజింగ్. అసలు కొన్ని ఫ్లాస్ ఉండే, ఎస్ ఫ్లాస్ చాలా ఉండే, కొన్ని అని కాదు. మన యాంకర్ ఫ్లా ఉండే, మళ్ళీ సౌండింగ్ ఫ్లా ఉండే, మళ్ళీ 100 feet ఎల్ఈడి స్క్రీన్ ఫ్లా ఉండే. ఎన్ని ఫ్లాస్ ఏది ఉన్నా సరే, ఇప్పుడు మనం అంటాం కదా, పెళ్లికి వెళ్ళినాము డెకరేషన్ ఏంది అట్లుంది, ఇది అట్లుంది, ఇది అట్లుంది, అది అట్లుంది, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకు పెట్టిన ఫుడ్ ఎలా ఉండే, సూపర్ గా ఉండినా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ఇది కూడా మన ఎల్ఈడి లైటింగ్ కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది, అంత అయింది, ఇదైంది, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రైలర్ గూస్ బంప్స్ ఇచ్చిందా లేదా? గూస్ బంప్స్ కి 1000% ఇంకేమైనా ఉంటే, ఏమైనా వర్డ్స్ ఉంటే అది అనుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు యూ రాజమౌళి గారు. వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ యూ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. You are the number one director of India, and with Varanasi you will become the number one director of the world. We hope so. And that's it guys. ఈ ఈవెంట్, ఈ మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ గురించి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎస్పెషలీ మన రాజమౌళి ఫ్యాన్స్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా గుద్దండి. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.